సమ్మర్ కు ముగింపు పలుకుతూ బోల్డన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలుగులో బజీ వాయువేగం, గ్యాంగ్ ఆఫ్ గోదావరి, గమ్ గమ్ గణేశ విడుదలవ్వగా థియేటర్లకు పండగ కల వచ్చింది. అటు బాలీవుడ్ లోనూ నిన్న మిస్టర్ అండ్ మిసెస్ రిలీజ్ అవ్వగా నేడు సవి ఏ బ్లడ్ హౌస్ వైఫ్ మూవీ కూడా విడుదలైంది. మిస్టర్ అండ్ మిసెస్ చిత్రంలో జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించగా సవి చిత్రంలో దివ్య కాస్ట్ లో కుమారి హీరోయిన్ గా నటించింది. తన సినిమా రిలీజ్ సందర్భంగా దివ్య సీనియర్ దర్శకుడు ముఖేష్ భట్ పాదాలకు నమస్కరించింది. వెంటనే ముఖేష్ ఆమెని వద్దని మందలిస్తూ హత్తుకుని ఆశీర్వదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. కాగా సినిమా ఫలితాలపై గతంలో ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ మాట్లాడుతూ సినిమా విజయం సాధించకపోతే ఏడుస్తూ కూర్చోను, నేనొక ఫైటర్ను, జీవితంలో దేనికి భయపడను, జయాపజయాల గురించి తలుసుకొని కుంగిపోను, ధైర్యంతో ముందడుగు వేస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చింది. కాగా దివ్య కాస్ట్ లో కుమార్ ఇటీవల తన పేరులోంచి కుమార్ అనే పదాన్ని తొలగించింది. దీంతో ఆమె భర్త టీ సిరీస్ యాజమాని భూషణ్ కుమార్ తో విడిపోయిందా అనే రూమర్స్ వెలువడ్డాయి. దీనిపై వెంటనే స్పందించిన దివ్య న్యూమరాలజీ ప్రకారమే ఆ పదాన్ని తొలగించినట్లు వివరణ ఇచ్చింది. ఇకపోతే దివ్య కాస్ట్ లో కుమార్ లవ్ టుడే అనే తెలుగు చిత్రంతో వెండితెర పైన తన ప్రయాణం మొదలుపెట్టింది. అదే ఏడాది హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. మధ్యలో దర్శకురాలిగా, నిర్మాతగాను ప్రయోగాలు చేసింది. చివరగా యారియాన్ 2 సినిమాలో కనిపించింది. ఆమె నటించిన సవి రిలీజ్ అయింది. ప్రస్తుతం హీరో హీరోయిన్ అనే ద్విభాషా సినిమా చేస్తుంది. ఇది తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించబోతుంది.